శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. ఈరోజు వినదగునవ్వర చెప్పినలో 18వ వాక్యం. లక్ష్మీ కీర్తి విద్యా బుద్ధి కలుగుటకు మార్గం. సత్యానుసారిణి లక్ష్మీం కీర్తిస్యాగానుసారిణి అభ్యాసానుసారిణి విద్యా బుద్ధిం కర్మానుసారిణి. అంటే జీవితంలో ఏది నేర్చుకుంటే ఏది కలుగుతుందన్నది వివరణ చేస్తున్నారు. మనిషి సత్యమును పట్టుకుని సత్యమును పలకడం అలవాటు చేసుకుంటే తనంతట తానుగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతిదానికి అబద్ధం చెప్పడం నేర్చుకుంటే ఎన్ని పుణ్యకర్మలు చేసినప్పటికీ దాని వలన కలిగిన లక్ష్మీ కటాక్షం అనుభవించడానికి యోగ్యత లేని స్థితిని పొందుతుంది. ప్రతిదానికి అబద్ధం చెప్పడం అన్న మాటలో మనసును మోసం చేసే లక్షణమునకు అలవాటు పడినట్లు గుర్తు. అటువంటి మోసమునకు అలవాటు పడినప్పుడు భోగము సుఖము అనుభవించడానికి యోగ్యత పరదేవత అనుగ్రహించదు. సత్యసంధత ఉన్న చోట అక్కడ పరదేవత అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు సత్యం పలకడము లక్ష్మీదేవి అనుగ్రహమునకు ప్రధాన కారణము. నేను నీకేం చెప్తాను, ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు. కష్టమైనా సరే, అది మనల్ని నొప్పించేదైనా సరే నిజం మాట్లాడాలి. నిజం అనేది అది నిజం చెప్పడం వల్ల ఎప్పుడైనా సరే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అదే అబద్ధం చెప్పడం వల్ల ఒకవేళ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా అది అప్పటి వరకే ఉంటుంది. దాని ద్వారా తర్వాత వచ్చే ఫలితాలు చాలా మంచిగా ఉంటాయి. అదే అబద్ధం చెప్పామనుకో, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మళ్ళీ దాన్ని ఇంకొక అబద్ధం ఆడి దాన్ని నిలబెట్టాలి. అలా అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అది నిజాన్ని యొక్క నిజాయితీ ఎప్పుడు అబద్ధానికి రాదు. నిజం ఇచ్చే ధైర్యం అబద్ధం చెప్పలేదు. అది ఏ విషయంలో అయినా సరే జీవితంలో ఎప్పుడు నిజాయితీగా నిజం మాట్లాడడానికే ఎక్కువ మొక్కు చూపాలి. ఎంతో ప్రాణాల మీదకి వస్తేనో లేదో కొన్ని సందర్భాన్ని బట్టి మాత్రమే కొంతవరకు అది కూడా ధర్మశాస్త్ర ప్రకారం యోగ్యత అయింది. అంటే ఏదన్నా చిన్న సందర్భం అది ఎంతో వాళ్ళని బాధ కలిగించేదో లేకపోతే వేరే వేరే సందర్భాలను బట్టి మాత్రమే ఎక్కడైనా 1-2 అబద్ధాలు ఆడడం కూడా కరెక్ట్ ఆ సందర్భంలో. అంతేగాని ప్రతిదానికి అయిన కాడికి కాని దానికి అబద్ధాలతో జీవితంలో అస్సలు ఏమి చేయలేం. దానివల్ల మన విలువే మనం కోల్పోతాం అన్నమాట. అది ఆ లక్ష్మీదేవికి కూడా అసలు అబద్ధాలు ఆడడం అనేది ఇష్టం ఉండదు. లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా మనం నిజాలు మాట్లాడడం వల్లే అయ్యిద్ది. ఒకవేళ అబద్ధాలు మాట్లాడడం వల్ల ఏమన్నా వచ్చినా అది అనుభవించే యోగ్యత రాదు. ఏదైనా ఉండడం లక్ష్మీదేవి యొక్క కటాక్షం కాదు, దాన్ని అనుభవించగలగడం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్నమాట. అది ఎలా వస్తుంది? మనం నిజాయితీగా నిజంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అదే చెప్తున్నారు దీనిలో. అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటే ఎన్ని పుణ్యకర్మలు చేసినా దాని వలన వచ్చే లక్ష్మీ కటాక్షాన్ని మనం అనుభవించలేమన్నమాట. మోసం అలవాటు పడిపోయి ఇంకా అబద్ధాలు చెప్పడం వల్ల మోసానికి అలవాటు పడిపోయి భోగం సుఖం అనుభవించడానికి అది యోగ్యత పరదేవత అనుగ్రహించదనమాట. ఎప్పుడు సత్యం పలకడం లక్ష్మికి అనుగ్రహానికి ప్రధాన కారణం అన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనం చేయగలం. ఇప్పుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది, అవునా? మనం ఉండే ఇంటి దగ్గర నుంచి అన్నీ ఏమైనా సరే రెంట్కుంటున్నాం అనుకో, రెంట్ కట్టుకోవడం దగ్గర నుంచి కొనడం తినడం చదవడం, చదువుకి వెళ్ళడానికి ఆటో ఆర్ బైక్ ఏదైనా సరే, ఆ బైక్లో పెట్రోల్ కావాలి, బైక్ కొనుక్కోవడానికి మనీ కావాలి. ఏదైనా లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం అనమాట. ఆ లక్ష్మీ అనుగ్రహానికి ముందు సత్యం అంటే నిజం మాట్లాడడం అనేది ముఖ్యమైన కారణం అన్నమాట. మనం అలా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి దానంతట అదే వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రంలో ఉన్న మాటని నీకు విడమర్చి చెప్తున్నా. కష్టమైనా సరే నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాయితీగా ఉండాలి. అది అప్పుడు దీనివల్ల ఇది చెప్తే ఏమన్నా చేస్తారేమో, తిడతారో కొడతారో లేకపోతే నన్ను తప్పుగా అనుకుంటారో నన్ను. ఇప్పుడు నువ్వు నిజం దాచామనుకో, అది ఈరోజు కాకపోతే ఎప్పటికైనా తెలుస్తుంది అనమాట. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. నీరు ఎప్పుడు పల్లం వైపుగా వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడైనా వాటర్ పోసామనుకో, అటువైపు ఎటువైపు కింద వైపు పల్లం ఉంటుందో తక్కువగా ఉంటుంది అటువైపుకి వెళ్ళిద్ది. నిజం దేవుడు ఎరుగు, నిజం ఎప్పుడు దేవుడికి తెలుసు.
ఆయన ఎప్పుడు మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది పరిశీలిస్తూనే ఉంటాడు. దేవుడు ఏడి కనిపిస్తాడా చూస్తాడా అంటే, నువ్వు పీల్చే గాలి పీల్చి మళ్ళీ వదులుతున్నావంటే అది దేవుడు మనకిచ్చిన నెక్స్ట్ జీవితం యొక్క విలువ. అది ఆ గాలి పీల్చి గాలి రూపంలో ఉండేది ఎప్పుడు దేవుడే. గాలి లేకుండా ఒక్క క్షణమైనా మనం బ్రతకగలమా? ఒక 2 నిమిషాలు ముక్కు మూసుకుని నోరు మూసుకుంటే ఏమవుతుంది? తన్నేస్తుంది. బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి బయటికి పోవాలి, బయట ఉన్న గాలి లోపలికి వెళ్ళాలి. ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. అవన్నీ నడిపించేవాడెవడు? దేవుడు. అది ఆ దేవుడు ఎప్పుడు వాయు రూపంలో మనం వెంటనే ఉండి చూస్తూనే ఉంటాడు. అప్పుడు మరి మనకి ముక్కుల్లో ఎన్ని వెళ్ళేది, మనం మాట్లాడే మాట గమనించడా? ఖచ్చితంగా గమనిస్తాడు. ఎవరో చూడట్లేదనో ఎవరో చూస్తున్నారనో ఎప్పుడు ఏ పని మనం చేయకూడదు. మనస్సాక్షే దేవుడు. మనస్సాక్షి రూపంలో దేవుడు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటాడు. ప్రకృతి రూపంలో ప్రకృతే దేవుడు. మనం ఎవరిని పంచభూతాలు అంటాం? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వాయువు. అవునా? భూమి మీద నడుస్తాం. భూమి మీద లేకుండా ఏది ఉండిద్ది? ఎవరం. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇల్లు ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అంటే నువ్వు ఎవరి మీద ఉన్నావు? భూదేవి మీదే ఉన్నావు. అంటే దేవుడి దగ్గర దేవుడి మీదే ఉన్నట్టునే. ఆకాశం లేని చోటు ఎక్కడ ఉంటుంది? నువ్వు స్కూల్లో ఉన్నా నీ డాబాల ఇంటి లోపల ఉన్నావు. ఆ ఫ్లోర్కి పైన ఫ్లోర్ ఏముంది? ఆకాశం ఉందా? అంటే ఆకాశం కింద ఉన్నా అంటే దేవుడు కింద ఉన్నట్టేనా? గాలి రూపంలో ఇందాక చెప్పినట్టు గాలి రూపంలో వచ్చావా అంటే దేవుడు ఉన్నాడా? ఇంకేంటి? అగ్ని. మన లోపల ఉండే ఆ అగ్ని ఇదే. దానివల్లే మనం తిన్న ఫుడ్ ఎలా తిన్నా సరే అది అరుగుదల అయ్యి మన జీర్ణ వ్యవస్థను మొత్తాన్ని చేసి దేవుడు మనకి మళ్ళీ నెక్స్ట్ దేన్ని బయటికి పంపించాలో పంపించి లోపల ఉంచాల్సిన దాన్ని ఉంచి రక్తం రూపంలో మరిచి అన్ని నరాలన్నిటికీ పంపించి అంత చేసి మనల్ని చేస్తున్నాడు. అగ్ని రూపంలో ఎప్పుడు మన బాడీలోనే ఉంటాడనమాట. అంటే పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? మనలో, మన చుట్టూనే ఉన్నాయి. అవునా? నీరు తాకుండా ఎంతసేపు ఉండగలుగుతావు నువ్వు? అది పంచరూపాల్లో ఎప్పుడు దేవుడు ఉంటాడు. దేవుణ్ణి మనం ఎప్పుడు మోసం చేయలేం. అందుకని ఎప్పుడు మాట ఏదైనా సరే నిజం సత్యం మాత్రమే పలకాలి. సత్యమే చెబుతానని చెప్పి ఉపద్రవం తెచ్చుకోమని శాస్త్రం చెప్పలేదు. ప్రాణి రక్షణ ప్రాణ రక్షణ సమయముల యందు అనృతము దోషము కాదు. ధర్మ సూక్ష్మము ఎరిగి ప్రవర్తించాలి. సత్యము పలకడము ధర్మస్థాపనకు ధర్మమును నిలబెట్టుకొనుటకు కొరకు అయినప్పుడు దాని యందు దోషము వస్తుందని శాస్త్రము చెప్పలేదు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చెప్పి దాని వలన ప్రయోజనం ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. సత్యము మాట్లాడే లక్ష్మీ కటాక్షమునకు గుర్తు. అబద్ధం ఆడటం అనేది పుట్టినప్పటి నుండి వచ్చేది కాదు, చిన్నతనంలో అలవాటవుతుంది. త్యాగం చేసేవాళ్ళు మాత్రమే కీర్తిని పొందుతారు. ఏ త్యాగము చేయకుండా కీర్తి రమ్మంటే రాదు. ఏ ప్రతిఫలము కోరకుండా కేవలం అవతల ప్రాణి హితము కోసమని తాను కష్టపడి వరపడికి నిలబడుతున్న వారిది త్యాగము. భాగవతములో పోతన గారు కారే రాజుల రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందురే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనం గలదే సిబి ప్రముఖులం బ్రీతిన్ యశంకాములై యూరే కోర్కెలు వారిలన్ మరచిరే ఎక్కాలముల్ భార్గవా. నిజమే మాట్లాడమన్నారు కదా అని అవతల వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చినా కూడా నిజమే మాట్లాడడం, సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల వాళ్ళు బాధపడతారని తెలిసి కూడా వాళ్ళని కావాలని కించపరిచేటట్టు మాట్లాడడం, ఇలాంటి చేయకూడదు. వదిలేయాలి. కొన్ని చోట్ల మాట్లాడకపోవడం, నిజం మాట్లాడకుండా ఉండడం మంచిది. అక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నిజాన్ని మాట్లాడకుండా ఉండడం కొన్ని సందర్భాల్లో మంచిది. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేసి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై బైరెనం గలదే సిబి ప్రముఖులం బ్రీతిన్ సయంకాములై ఈరె కోర్కెలు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. సిబి చక్రవర్తి అని చెప్పి ఆయన మంచి గొప్ప చక్రవర్తి అనమాట. ఆయన మొదలైన ప్రముఖులు తలుచుకుంటూ ఉంటారనమాట. అదేంటో చూద్దాం. ఇప్పుడు పద్యం చదివాం కదా, దానికి ఇప్పటికీ శిబి చక్రవర్తి మొదలైన ప్రముఖులను తరుచుకుంటున్నారు.
తలుచుకుంటున్నారు అన్నారు. వారు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. శరీరంలో మాంసం కోసి ఇచ్చాడు అన్నది చాలా గొప్ప విషయం. ఏ త్యాగం చేయకుండా నేనే సంపాదిస్తా, నేనే సుఖపడతా, ఎవరూ కూడా వాసన కూడా చూడడానికి వీల్లేదు అంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. త్యాగం ఉన్న చోట మాత్రమే కీర్తి ఉంటుంది. సత్యంతో పాటు త్యాగాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. లక్ష్మీ బుద్ధి కావాలి, కీర్తి కావాలి, విద్యా బుద్ధి కావాలన్నమాట. ఇప్పటి వరకు లక్ష్మీ కటాక్షానికి ఏం చేయాలి? సత్యం అనే దాన్ని పలకాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ కీర్తి కావాలి. కీర్తి కావాలంటే త్యాగం చేస్తేనే కీర్తి. కీర్తి అంటే ఏంటి? మనిషి ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క గొప్పతనం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయి ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం మొన్న స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం. ఎంతోమంది త్యాగం వాళ్ళకందరికీ ఇప్పుడు గాంధీ తాతగారు ఇంకా అప్పుడు చేసిన వాళ్ళందరూ ఫోటోలు పెట్టి దండం పెట్టుకుని వాళ్ళందరినీ స్మరించి వాళ్ళ గొప్పతనం గురించి పెద్దవాళ్ళు చెప్తే విని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసామా, నమస్కారాలు పెట్టుకున్నామా? అది మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాం? వాళ్ళు చేసిన త్యాగాల వల్ల. అంతేనా? వాళ్ళు కూడా మాకెందుకు, మేము ఎలాగే బానిసల్లాగానే బ్రతికేస్తాం, లేకపోతే ఉన్నదాంతో సర్ది పెట్టేసుకుంటాం ఏదన్నా అని వాళ్ళు కనుక అంత త్యాగాలు మనం చూసాం కదా. ఒక ఆయన ప్రెస్ పెట్టి తినడానికి కూడా తిండి లేకుండా ఎవరి గురించి చదివాము అప్పుడు? అంతకుముందు రోజుకు వాక్యంలో మనం చెప్పుకున్నాము టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన తినడానికి లేని స్థితిలో ఉన్నదంతా ఇచ్చేసి ఒక ప్రెస్ పెట్టి అప్పుడు మన స్వాతంత్ర్యోద్యమం గురించి అందరికీ తెలియాలని చెప్పి వీరుల్లో ఉత్సాహాన్ని పెంపొందించాలని ఎన్ని త్యాగాలు చేశారు, ఎలాంటి చెప్పులు వేసుకున్నారు, ఎలాంటి బట్టల్లో ఉన్నారు. అప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చూసి భోజనానికి పంపించి ఆయన భార్యను పిలిపించి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి అవన్నీ చేశారన్న. గాంధీ గారు కూడా ఎన్ని మైళ్ళు నడిచారు, శాంతియుతంగా సంపాదించారు. వాళ్ళందరూ ఎందరో మహానుభావుల యొక్క త్యాగాలకి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనలో మనం కొట్టుకు చేస్తున్నాం అనమాట. స్వాతంత్రం వేరే దేశం నుంచి, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం తీసుకున్నాం. ఇప్పుడేమో మనలో మనమే కొట్టుకుంటున్నాం. దాని విలువని మనం అంతగా అందరూ కాదు, చాలామంది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాం అనమాట. ఎంతోమంది మహావీరుల యొక్క త్యాగాలకి నిదర్శనం మన యొక్క స్వాతంత్రం. అట్లా వాళ్ళకందరికీ ఏం నిలిచిపోయింది? ఇప్పుడు మనం అందరం వాళ్ళ యొక్క కీర్తనే కదా ఘటిస్తున్నాం. పాట భాగాల్లో ఉండిద్దా గాంధీ తాత గురించి ఇప్పటికీ మనం ఖర్చు పెట్టి ఆ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మి అంటే డబ్బు కదా, డబ్బు రూపంలో ఎవరు ఉంటున్నారు? గాంధీ తాత ఉంటారు కదా, ప్రతి నోటు మీద ఉంటారు కదా. అది అలా కీర్తి అలా ఉంటుందన్నమాట. ఎంత కాలానికైనా కీర్తి అలా నిలిచిపోయింది అనమాట. అలాంటి కీర్తిని మనం సంపాదించుకోవాలి. అంటే అది అలా కదా రాదనమాట. అది త్యాగం వల్ల మాత్రమే వస్తుంది. త్యాగం అంటే నేను మాత్రమే తినాలి, నేను మాత్రమే ఉండాలి, నేనే సుఖపడాలి అంటే అది త్యాగం అవ్వదు, అది స్వార్థం అవుతుంది. త్యాగం ఏంటంటే ఇతరుల గురించి కూడా ఆలోచించి అందరికీ మంచి జరగాలని చెప్పి చేసేదాన్ని త్యాగం అంటారు. దానం వేరు, త్యాగం వేరు. నీకుండి కొంచెం చేస్తే అది దానం. అదే కనుక త్యాగం అంటే ఏంటంటే నువ్వు చేయగలిగిన దానికి మించి చేస్తావు చూడు, అది త్యాగం అంటే. ఎంతవరకు చేయొచ్చో అంతకు మించి చేస్తామే, అది త్యాగం. నెక్స్ట్ విద్య. అభ్యాసం ఉన్న చోట విద్య ఉంటుంది. ఒకసారి చదివితే ఇంకొకసారి 2 సార్లు చదివితే ఒకరికి ఒకసారి చదివితే ఇంకొకరికి 2 సార్లు చదివితే ఇంకొకరికి 10 సార్లు చదివితే వస్తుంది. ఒక మాట చదివితే తడబడడం జరిగితే మళ్ళీ చదవాలి, మళ్ళీ తడబడితే మళ్ళీ చదవాలి. తడబడ్డాను కదా అని చదవడం ఎందుకు, చెప్పడం ఎందుకు అనకుండా తడబడకుండా చెప్పగలిగే వరకు చదవాలి. అదే అభ్యాసము కూసు విద్య. అభ్యాసం చేస్తే విద్య వస్తుంది. ఒకసారి చదివి రాలా, 2 సార్లు చదివి రాలా, 3 సార్లు చదివితే రాలా, 10 సార్లు చదువు ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని రావటం లేదని వదిలేసి ఇంకా చేసామనుకో అది విద్య అవ్వదన్నమాట. వచ్చే వరకు అభ్యాసము కూసు విద్య. చదవగా వస్తుంది. అదే తినగా ఏమో తీయనుండో, పాడగా రాగం అతిశయించుచుండు, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అంటే తినగా వేపాకు కూడా తీయగా అయిపోయింది అనమాట. నెక్స్ట్
వినగ రాగం కూడా ఎంత వినాలనిపించింది. వినగ రాగము అతిశయించుండు బాగా అనిపిస్తుంది వినగా. అలాగే తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. నెక్స్ట్ సాధనమును పనులు సాధన చేసి ఖచ్చితంగా ఇష్టంగా సమకూడతాయి అన్నమాట. అయిపోతుంది. సాధనమున పనులు సమకూడు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. అదే మనం ఎప్పుడో ఉండేది పద్యం. అట్లా చేయగా పద్యం అలా ప్రతిదానిలో చేస్తే ఖచ్చితంగా విజయం అనేది మనకి వస్తుంది అన్నమాట. సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతమును చెప్తున్నారు. బుద్ధిం కర్మానుసారిణి. గత జన్మలో చేసిన కర్మఫలము అనుభవించవలసి వచ్చినప్పుడు పాపమునకు దుఃఖమును పుణ్యమునకు సుఖమును అనుభవించవలసి వస్తే ఎప్పుడు ఎటువంటి నిర్ణయం చేసుకుంటే దాని వలన సుఖం పొందుతారో అటువంటి నిర్ణయం చేసుకునేటట్టుగా బుద్ధి ప్రచోదనము పొందడము. ఎటువంటి నిర్ణయం జరిగితే బాధపడతారో అటువంటి నిర్ణయం చేసుకోకపోవడము. చేసిన కర్మలు పాపపుణ్యముల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఎన్ని జన్మలు ఎత్తినా సుఖములనే కోరుకుంటారు. ఏ విషయములు జ్ఞాపకం పెట్టుకుంటే జీవితంలో సుఖపడడానికి ఏమి చేయాలో అవి జ్ఞాపకం ఉంటాయి. పాపం జోలికి వెళ్లకుండా ఉంటే దుఃఖపడవలసిన అవసరం ఉండదు. చిన్నదో పెద్దదో తోచిన పుణ్యకర్మ చేసుకుంటూ వెళితే అదే సుఖమునకు కారణం అవుతుంది. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతం అన్నమాట. పాపం పుణ్యం రెండు ఉంటేనే మనిషిగా పుడతాం. పాపాన్నంతా కష్టం రూపంలో అనుభవిస్తాం, సుఖాన్నంతా పుణ్యాన్నంతా సుఖం రూపంలో అనుభవిస్తాం అన్నమాట. అది ఎలా అనుభవించాలి, ఏ టైంలో ఎలా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే సుఖం వస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటే దుఃఖం వస్తుంది అనేది చేసేది ఇప్పుడున్న మనం చేసుకునే బుద్ధి వల్ల అన్నమాట. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి వల్లనే మన కర్మ అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి అవి మంచి ఆలోచనలు ఉంచుకోవాలి. మంచి విషయాలని గుర్తుపెట్టుకోవాలి. మంచి విషయాలను గుర్తుపెట్టినాం అనుకో సుఖానికి కారణమవుతుంది. చెడు విషయాలను గుర్తుపెట్టుకుంటే దానివల్ల వచ్చే ఫలితాలు చెడుగానే ఉంటాయి అన్నమాట. పాపం జోలికి వెళ్లకుండా దుఃఖపడవలసిన అవసరం ఉండదు. వెళ్లకుండా ఉంటే దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. చిన్నదో పెద్దదో తోచిన పుణ్యకార్యం చేసుకుంటాం మంచిది. వేరే వాళ్ళు ఈ పని ఎవరైనా మనకి ఈ పని చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము, అది మంచిది. ఎవరైనా మనకు ఆ పని చేస్తే అది చెడుగా ఫీల్ అవుతాము, అది మంచిది కాదు. అంతే. అదే మంచిది అనిపించేది పుణ్యం, మంచిది కాదనిపించేది పాపం. ఎప్పుడైనా ఒకటే లాజిక్. అదే సుఖము కారణం అవుతుంది. అంతేగాని అబద్ధాలు ఆడేసి దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమంతా బాగోదన్నమాట. మనం నేర్చుకున్నట్టు లక్ష్మి, కీర్తి, విద్య, బుద్ధి కలుగుటకు మార్గములు ఈ మూడు చేస్తే మనకి లక్ష్మీది కటాక్షం ఉంటుంది, కీర్తి వస్తుంది, విద్య కూడా వస్తుంది అన్నమాట. ఇవన్నీ పాటించండి.